నిన్న మనకు తెలంగాణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్ వాటి గురించి ప్రెస్ మీట్లో బండి సంజయ్ గారు గద్దర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆ పాటతో యావత్తు సమాజాన్ని నిద్రలేపిన గద్దర్ గారి పాటకు బండి సంజయ్ గారు చెల్లించలేము. బండి వెనుక బండి గట్టి అంటే బండి సంజయ్ అన్న మీరు కాదు, నైజాం సర్కార్కు వ్యతిరేకంగా ఆ రోజున్న అరాచకాలను అడ్డుకట్ట వేయడానికి యావత్తు తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడానికి గదర్ వాడిన పాటను తెలంగాణ సమాజం ఈరోజు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ప్రధాన భూమిక పోషించింది ఆ రోజు ఆ ఉద్యమ సమయంలో గద్దర్ పాటలే అని ఈరోజు ఈ సందర్భంగా నేను గుర్తు చేయడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన ముఖ్యాంశాల గురించి ఒకసారి చర్చిద్దాం. ఈరోజు దిశ పత్రికలోని బ్యానర్ ఐటమ్స్: ఆర్టీసీలో సమ్మె సైరన్, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాల డిమాండ్, 2 పిఆర్సీలు సైతం అమలు చేయాలని 21 డిమాండ్లతో యాజమాన్యానికి నోటీసులు, 15 రోజుల్లో స్పందించాలని డెడ్ లైన్. టీజీఎస్సీ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలోని ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంతో పాటు మొత్తంగా 21 డిమాండ్లతో బస్ భవన్లోని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ కు కార్మిక సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు అందజేశాయి. తమ సమస్యలను ఆయనకు వివరించాయి. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించకపోతే రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఇది ఒక బ్యానర్ ఐటమ్. వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, 14 సవరణలకు ఓకే, విపక్షాలు సూచించిన మార్పుల తిరస్కరణ, జేపీసీ చైర్మన్ పాల్ తీరుపై విపక్షాల ఆగ్రహం, 21న లోక్సభకు తుది నివేదిక అందజేత. మిగతా గ్రామాల్లోనూ 4 పథకాలు 3-4 రోజుల్లో షురు. మనందరికీ తెలిసిందే, రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలు ప్రవేశపెట్టింది తెలిసిందే. కసరత్తు చేస్తున్న అధికారులు, ఎకరాల వారీగా రైతు భరోసా, సాగుకు యోగ్యమైన భూమి లెక్క తేలాక సాయం పంపిణీ. మొదటి రోజు అంటే రిపబ్లిక్ డే రోజు లబ్ధిదారుల సంఖ్యను కూడా ప్రచురించడం జరిగింది. రైతు భరోసా 4,41,911 మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180 మంది, కొత్త రేషన్ కార్డులు 51,912 మంది, పాత రేషన్ కార్డులో నమోదు 1,03,674 మంది, ఇందిరమ్మ ఇండ్లు 72,000. ఇంతమంది లబ్ధిదారులకు మొదటి రోజు పథకం అమలు అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు కూలీల ఖాతాలోకి 579 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్, మళ్ళీ పొడిగింపు ఇవ్వద్దని సీఎం ఆదేశాలు. మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికే, అన్ని శాఖలకు సిఎస్ సర్క్యులర్. వాస్తవానికి మనకి విషయం తెలిసిందే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చి తొలగిస్తున్నారు. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 200 మంది. వీరంతా బీఆర్ఎస్ కు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణ. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 55,000 ఉద్యోగాల భర్తీ, 10,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై అనుమానాలు. ఎంత దారుణం చూడండి. బీఆర్ఎస్ సర్కార్లో మున్సిపల్ శాఖలో 200 మంది ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు,
10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపై అనుమానాలు ఇస్తున్నట్టు ఒక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, అందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు. దేశంలో గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్తో కలిసి నడుద్దాం సీఎం రేవంత్. మధ్యప్రదేశ్లో జై బాపు, జై భీమ్, జై సంచిదాన్ ర్యాలీ సభకు హాజరు. ఇదొక బ్యానర్ ఐటమ్. ఆత్మీయ భరోసాపై హైకోర్టులో పిల్. మున్సిపాలిటీలోనూ అమలుకు చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం. 4 వారాల గడువు విధిస్తూ సిఎస్కు ఆదేశాలు. రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కోటీశ్వరుల కోసమే కేంద్రం. దళితులు, గిరిజనులు, పేదలను బానిసలుగా చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతనకు బెయిల్. సుప్రీంకోర్టు మంజూరు చేసింది. సూర్యాపేటలో పరువు హత్య. సోదరి కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న సోదరుడు. కృష్ణను ప్లాన్ ప్రకారం నవీన్ హతమార్చినట్లు డౌట్. రాళ్లతో కొట్టి ఉరి తీసినట్టు అనుమానాలు. స్థాయి ఉన్న వారికే పద్మ అవార్డులు. బీజేపీ కార్యకర్తలను పుట్టను పెట్టుకున్న గద్దర్ లాంటి వారికి ఇవ్వం. కేంద్ర పథకాల పేర్లు మార్చితే సహించాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బిన్ లాడెన్ దావూద్ పేర్లు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒక్క కేంద్ర సహాయ మంత్రి పదవిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనండి ఇవి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బిన్ లాడెన్ దావూద్ పేర్లు పెట్టుకోండి అని ఒకటి ఉచిత సలహా. అంటే ఆలోచించి మాట్లాడలేని స్థాయి ఉన్న వారికి అత్యున్నత పదవులు ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఇది బీజేపీకి సంబంధించిన పార్టీ తీసుకోవాల్సిన డిసిషన్ ఇది. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకి అవార్డులా? అలా రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? గద్దర్ పేరు చిరస్మరణీయం. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పద్మ అవార్డులపై లేఖ రాసి ఊరుకున్నారేమో. వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి ఇప్పించాల్సింది. రాష్ట్రం పంపిన జాబితాలో ఎవరికి పురస్కారం రాలేదన్న సీఎం. ఆరోగ్యశ్రీ, దివ్యాంగులకు పెన్షన్ లాంటి సామాజిక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర నాది. ఎస్సీ వర్గీకరణకు మల్లు వెంకటస్వామి కుటుంబాలే అడ్డంకి. మందకృష్ణ మాదిగ. ఇదొక బ్యానర్ ఐటమ్. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. నిరుద్యోగ యువత సానుకూలంగా లేరని స్పష్టం. పరాభవ భయంతో చేతులెత్తేసిన గులాబీ పార్టీ. టీచర్స్ సెగ్మెంట్లపై సైతం అనాసక్తి. ఇదొక బ్యానర్ ఐటమ్. అంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుందన్నది కూడా మనం తేటతెల్లమవుతుంది. అంటే ప్రజలలో ఇంకా వ్యతిరేకత తగ్గలేదు. అపరిచితుడిని మించిన రేవంత్ రెడ్డి. గోబెల్స్ కు నిజమైన వారసులు కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ ఇచ్చిన మరొక స్టేట్మెంట్. కాగును తప్పుదారి పట్టించి కాళేశ్వరం నిర్మాణం. నాటి ప్రభుత్వం ప్రకటన అంతా ఫేక్. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణంతో 6 రెట్లు పెరిగిన విద్యుత్ ఛార్జీలు. ఇప్పటి వరకు 50 టీఎంసీలకు మించి వాడలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకు నీరు. బ్యారేజీలు నిర్మించిన స్థలాలు సరైనవి కావని సిడబ్ల్యూసి రిపోర్టు. ఘోష్ కమిషన్ ఎదుట విద్యుత్ జేఏసీ నేత రఘు వివరణ. ఇదొకటి స్పష్టం. నాటి ప్రభుత్వం ప్రకటన అంతా ఫేక్. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణంతో 6 రెట్లు పెరిగిన విద్యుత్ ఛార్జీలు. తగ్గాల్సింది పెరిగింది. ఇదొకటి మనం గమనించాల్సిన అంశం. నేడు మీడియా ఎదుటకు మీర్పేట నిందితుడు. పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లో అమల్లోకి యూసీసీ. దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్.
16 ఏండ్లలోపు వారిని సినిమా థియేటర్లకు అనుమతించొద్దు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు. ఇదొక స్టేట్మెంట్. ఇది ఈరోజు దిశ పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు వెలుగులో చూద్దాం. పొద్దున 11 లోపు, రాత్రి 11 తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇది ఒక బ్యానర్ ఐటమ్. 4.41 లక్షల మందికి రైతు భరోసా. ఎకరాకు 6,000 చొప్పున 569 కోట్లు జమ. ఏ రైతులకు ఎంత ఇచ్చిందో మనకు ఇక్కడ ఏ స్కీమ్ కింద ఎంతమంది లబ్ధిదారులు అనేది ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 18,180 మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం. రైతులు కూలీలకు కలిపి 579 కోట్లు విడుదల. 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు. పాత కార్డుల్లో 103,674 మంది పేరు నమోదు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు. ఒకే రోజు అమల్లోకి 4 స్కీములు. ఇది ఒక బ్యానర్ ఐటమ్. వెలుగు పత్రిక నిన్న అనుచిత వ్యాఖ్యలు తీసుకున్న బండి సంజయ్ గారిది మనకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్వార్. నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి? కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇదే బండి సంజయ్ గద్దర్ గారు బ్రతికున్నప్పుడు అలయ్ బలయ్ చేసుకున్న ఫోటోలు కూడా నేను సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఒకసారి గమనించండి సోదరులారా. నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలన్నప్పుడు, గద్దర్ చనిపోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక లేఖ రిలీజ్ చేసిండు సంతాపంగా. మరి అది ఎందుకు రిలీజ్ చేసిండు? నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి గద్దర్ అంటే అది వాళ్ళకి విజ్ఞతకే వదిలేయాలి. మనం వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పుట్టన పెట్టుకున్నారని వ్యాఖ్య. బండి సంజయ్ కామెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాటు. గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైంది? పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. బండి సంజయ్ ఏడ్పు గద్దర్ పైనో ఈటల పైనో అర్థమైతలేదు. విప్ ఆది శ్రీనివాస్. ఆ కామెంట్లు రాష్ట్రపతిని ప్రధాని అవమానించడమే. ఎంపీ చామల. గద్దర్ను పొగుడుతూ మోదీ రాసిన లేఖను బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి. ఇది వాళ్ళు తీసుకున్న బ్యానర్ ఐటమ్. రాజ్యాంగంపై మోదీ అమిత్ షా కుట్రలు. బీజేపీకి రిజర్వేషన్లు అంటే నవ్వులాట. సీఎం రేవంత్. దేశంలో 2 పరివారాల నడుమ యుద్ధం. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార పన్నాగం పరీక్షించేందుకు గాంధీ పరివార్ పోరాటం. ఈ పోరాటంలో రాహుల్కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శ. మధ్యప్రదేశ్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీకి హాజరు. ఇదొక బ్యానర్ ఐటమ్. కులగణన విప్లవాత్మకం. తెలంగాణలో చేసినాం, దేశమంతా చేస్తాం రాహుల్. కులగణన విప్లవాత్మకం. తెలంగాణలో చేసినాం, దేశమంతా చేస్తాం రాహుల్. రిజర్వేషన్లో 50% పరిమితిని ఎత్తేస్తాం. మోదీ సర్కార్కు వ్యాపారులే ముఖ్యమని ఫైర్. రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటారు ఖర్గే. ఉత్తరాఖండ్లో అమలులోకి యూసీసీ పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం దామి. దేశంలోని తొలి రాష్ట్రంగా రికార్డ్. సూర్యాపేటలో పరువు హత్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్. యువతి కుటుంబ సభ్యులే చంపారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. సూర్యాపేట మండలం పిల్లలమరిలో ఘటన. కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్ట్ కాదు. సిడబ్ల్యూసి అప్పట్లోనే చెప్పింది. ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు. 2వ టీఎంసీనే సరిగ్గా వాడుకుంటలేం, 3వ టీఎంసీ ఎందుకు? తుమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద 6 రెట్లు ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి. అనవసరంగా కరెంటు ఖర్చు, వేలాది ఎకరాల ముంపు తప్ప మేడిగడ్డతో ఉపయోగం లేదు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చేశారని వ్యాఖ్య.
అప్పుడు పెద్ద ఇంజనీరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కాబట్టి ఎవరిని లెక్క చేయలే. కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం. ప్రాజెక్టు కోసం 79,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్ ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే సుమారు 15,000 కోట్లు, ఇంకా కట్టాల్సిన అసలు ఏకంగా 74,000 కోట్లు. 13 ఏళ్ల పాటు 1,90,000 కోట్ల చెల్లిస్తేనే రుణ విముక్తి. 25,000 కోట్ల చొప్పున 4 ఏళ్లలోనే కాళేశ్వరం అప్పు నుంచి బయటపడేలా ప్రభుత్వ యోచన. లేదంటే 10.5% వడ్డీని 5% లోపు రీస్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం. రీస్ట్రక్చర్ కు అనుమతి కోసం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి. మహా గుదిబండ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిండు. తెలంగాణ రాష్ట్రం ఈ పెయిన్ భరిస్తుంది. మనం నిన్ననే ఒక మన బ్యానర్ ఐటమ్ సంవత్సరానికి 20,000 కోట్ల మనం వడ్డీ చెల్లిస్తున్నాం. అంటే ఏ రాష్ట్రం ఎంత ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేది 10 సంవత్సరాల్లో మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో కొత్త వ్యాధి జీబీఎస్తో ఒకరు మృతి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 101 కేసులు. ప్రజలు ఆందోళన చెందవద్దు. మహారాష్ట్ర మంత్రి గిలెన్ బారీ సిండ్రోమ్ నివారణకు చర్యలు, సర్కార్ ఆసుపత్రుల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నామని వెల్లడి. ఇది ఈరోజు వెలుగు పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. స్వేచ్ఛ పత్రిక కులగణన విప్లవాత్మకం, తెలంగాణపై రాహుల్ ప్రశంసలు, కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా గెలిపించాలి, ఇండోర్ సంవిధాన సభలో కామెంట్. గజనీ మహమ్మద్ తరహాలో మోదీ ప్లాన్, రాజ్యాంగాన్ని మార్చి దోచుకునేందుకు సిద్ధం, రాహుల్ ముందే పసిగట్టడంతో బీజేపీ ఎదురుదాడి, ఇండోర్లో సీఎం రేవంత్ రెడ్డి. సీరియస్నెస్ ఏది మేడం సిఎస్, అధికారులను పనిచేయించడంలో అలసత్వం, పథకాల అమలు పర్యవేక్షణలో ఉదాసీనత, కార్యదర్శులతో కొట్టొచ్చినట్లు సమన్వయలేమి, ఇంకా తీరు మార్చుకొని పలువురు అధికారులు, బ్యూరోక్రసీలో వృత్తిపరమైన క్రమశిక్షణ కరువు, సచివాలయం నుంచి క్షేత్రస్థాయి దాకా లోపాలే, ప్రభుత్వంలో అనేక ప్రజారంజక నిర్ణయాలు కానీ అధికారిక వ్యవస్థ లోపాలతో సతమతం, విపక్షాలకు అస్త్రాలను అందిస్తున్న అధికారుల తీరు. ఇదొక బ్యానర్ ఐటమ్. ట్యాపింగ్ కేసు యాక్టివ్ మోడ్లోకి, ట్యాప్ అయిందంటూ 400 మందికి నోటీసులు, త్రిపుర గవర్నర్ పిఏ వాంగ్మూలం నమోదు, 4 సర్వీస్ ప్రొవైడర్ సంస్థలకు లేఖలు, సమాచారం ఇచ్చిన 2 ప్రొవైడర్ సంస్థలు, ట్రంప్ నిర్ణయంతో కీలక నిందితులు భారత్కు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉచ్చులోకి ఎవరో, వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు అవకాశాలు, మొదటి బెయిల్ రావడంతో అధికారుల అలర్ట్, జూబ్లీహిల్స్ ఠాణాలో అధికారులతో డీసీపీ భేటీ, ట్యాపింగ్ కేసులో లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తిరుపతన్నకు సుప్రీం కండిషన్ బెయిల్. మనకు తెలిసిన విషయమే, ప్రభాకర్ రావు గారు ఎప్పుడు ఈ కేసును ఓపెన్ చేసిందో అప్పుడు యుఎస్కు అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యారు. కానీ దురదృష్టకరం ఏంటంటే తనకి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు తలనొప్పి తీసుకొచ్చినాయి. ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. బండరాలతో కొట్టి కాల్వకట్టపై పడేసి సూర్యాపేట జిల్లాలో యువకుడి దారుణ హత్య, ప్రేమ వివాహమే కారణమా, ఇది మనం ఆల్రెడీ చదివిన ఐటమ్. తుమ్మిడిహట్టి నిర్మాణం దిశగా కాళేశ్వరానికి అదే తగిన ప్రత్యామ్నాయం, బలం చేకూర్చుతున్న విచారణలో అంశాలు, ఆయకట్టే లేని కాళేశ్వరానికి 1,50,000 కోట్లు, తుమ్మిడిహట్టితో 2 లక్షల ఎకరాల ఆయకట్టు, ఎత్తిపోతలకు కరెంటు ఖర్చు 150 కోట్ల లోపే, మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే 1000 కోట్లకు పైనే, 19 మీటర్లకు బదులు 123 మీటర్ల ఎత్తుకు పంపి బరాజులను డ్యాములుగా వాడినందుకే సమస్య, కమిషన్ విచారణలో నిపుణుల అభిప్రాయం ఇదే. ఇది ఒకటి బ్యానర్ ఐటమ్. తుమ్మిడిహట్టి నుంచి తప్పనిసరిగా పనులు ప్రారంభించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, బ్యారేజీ వరద మీద కట్టాలా లేదంటే ఏరియర్ లొకేషన్లో కట్టాలా అనేది ఫైనలైజ్ చేసి టెక్నికల్ నిపుణులు ఇచ్చిన సూచన ప్రకారం పనులు మొదలు పెట్టబోతున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తుమ్మిడిహట్టి దగ్గర శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టింది. వద్దురా నాయన కుర్రో మొర్రో అని యావత్ తెలంగాణ సమాజం మొత్తుకున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చర్య తీసుకొని రాష్ట్రానికి గుదిబండని చేసిండు. అఫిడవిట్లోని సమాచారం ఎక్కడిది,
విద్యుత్ జేఏసీ నేత రఘుకు కమిషన్ ప్రశ్న. వెబ్సైట్ల నుంచి సేకరించామన్న రఘు, సిడబ్ల్యూసీ చెప్పినా వినకుండా మేడిగడ్డ నిర్మాణం. 579 కోట్ల భరోసా, 6.88 లక్షల రైతులు కూలీల ఖాతాలో జమ. రైతు భరోసా, ఆత్మీయ భరోసాకి ఒకే రోజు 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా 72,000 మంది, 563 గ్రామాల్లో తొలి రోజు లబ్ధిదారుల ఎంపిక. ఇదొక బ్యానర్ ఐటమ్. ఆర్టీసీలో 9 తర్వాత సమ్మె. ఈడీకి ఆర్టీసీ జేఏసీ నోటీసులు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. జీతభత్యాలు వెంటనే సవరించాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనాలి. జేఏసీ నేత ఎదురు వెంకన్న డిమాండ్. పద్మ వివాదం. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు. తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష. సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నోళ్ళకే దక్కుతాయా? రాష్ట్రంలో పంపిన పేర్లను పట్టించుకోరా? పిసిసి చీఫ్. నక్సలైట్ గద్దర్కు ఇవ్వనే ఇవ్వం. బండి సంజయ్. కేంద్రంతో మాట్లాడి ఇప్పించాల్సింది మందకృష్ణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలం. 70% మండలాల్లో ఎన్నికలు. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 30న గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు. చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన. బీఆర్ఎస్వి నేతలకు కేటీఆర్ పిలుపు. మేం రేషన్ కార్డులు ఇవ్వలేదనేది అబద్ధం. కాంగ్రెస్ నేతల జూటా మాటలు. గోబెల్స్ వారసులు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు కొట్లాడుకున్నారు? పార్టీలో విభేదాలకు కారణాలేమిటి? గాంధీ భవన్లో పటాన్చెరు ఇష్యూపై ఎంక్వైరీ. కాటా శ్రీనివాస్ గౌడ్ను విచారించిన కమిటీ నేడు గూడెం మహిపాల్ రెడ్డి వంతు. ఇది ఈరోజు స్వేచ్ఛ పత్రికలు వచ్చిన బ్యానర్ ఐటమ్స్. నమస్తే తెలంగాణ. అక్రమ వలసదారుల ఏరివేత మొదలు. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రార్థన మందిరాలు సోదాలు. సిక్కు సంఘాల నిరసనలు. టింగ్ 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 వెయిటింగ్. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడతాయని, సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమోనని రైతులు ఎదురు చూశారు. రుణమాఫీ కాకపోవడంపై విన్నవించేందుకు జగిత్యాల కలెక్టర్ వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు చెక్ చేస్తూ కనిపించారు. ఇగో పాంప్లెట్ స్టార్ట్ అయింది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. జాబితాలో పేరు లేదని ఊరేసుకునే యువకుడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఘటన. లిస్టులో కొడుకు పేరు రాలేదని ఆగిన తండ్రి గుండె. ఖమ్మం రూరల్ మండలం తెల్జార్పల్లిలో విషాదం. ఒకే ఇంటి నెంబర్పై 4గురికి ఇండ్ల మంజూరు. జనగామలో కలెక్టర్కు ఇంటి యజమాని ఫిర్యాదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నిన్ను చంపేస్తా. పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపు. భరోసాపై భంగపాటే. పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు పైలట్ గ్రామాలకే. నిరుపయోగ భూములు లెక్క తెల్చడంలో గందరగోళం. 26 నుంచే రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్. మిగిలిన గ్రామాలకు ఎప్పుడిస్తారో చెప్పని ప్రభుత్వం. పూర్తిగాని భూముల సర్వే, డాటా ఎంట్రీలోను జాప్యం. ఆ భూములను ఫ్రీ చేస్తేనే రైతు భరోసాకు లైన్ క్లియర్. సీఎం చెప్పినట్లు భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా? 577 గ్రామాల రైతులకు 569 కోట్లు జమ. నేడు నల్లగొండలో రైతు మహాధర్నా. క్లాక్ టవర్ వేదిక నిరసన. పాల్గొన్న కేటీఆర్. ధర్నా ఏర్పాట్లు పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. ఆత్మహత్యలపై అధ్యయనం. నల్గొండలో బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన. ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో 25 మంది బలవన్మరణం. క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బీఆర్ఎస్ నేతలు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్పు. పల్లి ధరపై లొల్లి. మద్దతు ధరపై బగ్గుమన్న అన్నదాతలు. ఒక్క రోజులోనే ధర 3,000 తగ్గడంపై ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం. సెక్రటరీతో పాటు చైర్పర్సన్ భర్తపై దాడి. ఇది ఒక బ్యానర్ ఐటమ్ తీసుకుంది. గ్రామాల్లోని వారే రైతు కూలీల. మున్సిపాలిటీలో ఉండే వారిపై వివక్ష ఎందుకు? ఎవరు రైతు కూలీనో ఎవరు కాదో ఎట్లా తెలుస్తారు? 129 మున్సిపాలిటీలో 8 లక్షల మంది కూలీలు. 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హైకోర్టు ఆదేశం. పెట్టుబడులను మించి కాంగ్రెస్ కట్టుకథలు. 1,78,000 కోట్ల పెట్టుబడులు నిజంగా తెస్తే సీఎం రేవంత్ కు సన్మానం చేస్తా.
ఇది కేటీఆర్ వ్యాఖ్య. అబద్ధాలు గోపెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నవమాసాలు మోసిన తల్లి బీఆర్ఎస్, మంత్రసాని కాంగ్రెస్. రేవంత్ మోసాలను ఇంటింటికి వివరించాలి. త్వరలో బీఆర్ఎస్వి కొత్త కమిటీలు, శిక్షణలు. బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణ సభలో కేటీఆర్. 30న గాంధీ విగ్రహాలకు వినతులు. 420 హామీలిచ్చి 420 రోజులు పూర్తయినందున నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపు. మహారాష్ట్రలో జీపీఎస్ కలకలం. సోలాపూర్లో ఒకరి మృత్యువాత. పూణేలో 100కు పైగా కేసులు. వెంటిలేటర్పై 16 మంది. కాళేశ్వరంపై ఆరోపణలకు ఆధారాలేవి, ప్రామాణికత లేని పత్రాలను పరిగణించాం. ఆన్లైన్ సమాచారాన్ని అఫిడవిట్లో ఎలా చేర్చారు? వ్యక్తిగత కక్షతో తప్పుడు సమాచారం ఇవ్వచ్చు కదా. విద్యుత్ ఇంజనీర్ రఘుపై ఘోష్ కమిషన్ అసహనం. అన్ని పత్రికలు ఒక స్టేట్మెంటు, నమస్తే తెలంగాణకు ఒక స్టేట్మెంటు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థి మృతి. స్టడీ అవర్లో కుప్పకొలిన భరత్. ఆర్టీసీలో సమస్య. యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాల్సిందే. మొత్తం 21 సమస్యల పరిష్కారానికి డిమాండ్. ఫిబ్రవరి 9లోగా పరిష్కరించకపోతే సమ్మెలోకి. ఇదొక స్టేట్మెంట్. సీఎం మంత్రుల ఇండ్ల ముట్టడి. పెండింగ్ బిల్లులపై ఫిబ్రవరి 5న నిరసన. తెలంగాణ సర్పంచుల జేఏసీ హెచ్చరిక. అయితే ఈ పెండింగ్ బిల్లులపై సర్పంచులు వాస్తవానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మాజీ సర్పంచులు వాళ్ళ వీటన్నిటికీ కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సర్పంచులకు బిల్లులు చెల్లించలేదు, కానీ ఆ మూల్యాన్ని చెల్లిస్తుంది ప్రస్తుత గవర్నమెంట్. మనకు ఈ స్టేట్మెంట్లో అర్థమవుతుంది. రాత్రి వేళ సినిమాలకు అనుమతించొద్దు. అభిప్రాయపడిన హైకోర్టు ధర్మాసనం. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచన. ఇది నమస్తే తెలంగాణలోని బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. సెకండ్ షోలకు పిల్లల్ని అనుమతించొద్దు. సేమ్ స్టేట్మెంట్. తరళ లెక్కతో వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఓకే. విపక్షం అభ్యంతరాలు చెత్తబుట్టలోకి. ఎన్డీఏ సభ్యుల సవరణలకు గ్రీన్ సిగ్నల్. వివాదం లేని వక్ఫ్ ఆస్తులో జోక్యం వద్దు. తెలంగాణ కీలక సవరణ ఆమోదం. క్రూర చట్టం కాషాయకరణ ప్రయత్నం. ప్రజల రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ప్రతిపక్షాల సభ్యులకు సంయుక్త ప్రకటన. టకీ భరోసా. రైతు ఖాతాలో నగదు జమ. 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం. రైతు కూలీలు 10 కోట్ల ఆత్మీయ భరోసా. ఒకే రోజు 4 పథకాల అమలు ప్రారంభం. 561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులు. 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ. పాత కార్డులో అదనంగా 1,03,000 మంది చేర్పు. 72,000 మందికి ఇంద్ర పత్రాలు. ఇండ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు. ఇప్పటికీ 40 లక్షల దరఖాస్తులు పరిశీలన పూర్తి. ఇళ్ల స్థలాలు ఉన్నవారు 21.30 లక్షల మంది. స్థలాలు లేని వారు 18.7 లక్షల మందిగా నిర్ధారణ. వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ. ఎన్నికల హామీలను అమలు చేస్తున్న తుమ్మల. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా. ఇది గాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. గాడ్సే వైపు మోదీ, గాంధీ వైపు రాహుల్. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నం. దాన్ని పరిరక్షించేందుకు పోరాడదాం. మధ్యప్రదేశ్ ఇండోర్ సభలో సీఎం రేవంత్. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుకు 3,000 డిమాండ్. 2,500 తీసుకుంటే ఏసీపీకి చిక్కిన వార్డ్ ఆఫీసర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మున్సిపాలిటీలో ఘటన. మనది నమ్మకమైన భాగస్వామ్యం, దానికి కట్టుబడి ఉన్నాం. ట్రంప్కు మోదీ ఫోన్. కలిసి పనిచేసేందుకు నిర్ణయం. త్వరలో భేటీ. అక్రమ వలసదారుల కోసం గురుద్వారాలో తనిఖీ. ట్రంప్ సర్కారుపై సిక్కు సంస్థల మండిపాటు. స్టాక్ మార్కెట్ల భారీ పతనం. ఈ నెలలో 32 లక్షల కోట్లు గల్లంతు. అమెరికా మార్కెట్లకు చైనా డీప్ సిక్ షాక్. ఇదొక బ్యానర్ ఐటమ్. స్టాక్ మార్కెట్లో 32 లక్షల కోట్లు గల్లంతైన సందర్భం కనిపిస్తుంది. ప్లస్ రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటూ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడాదిన్నరలో 80 సర్జరీలు. జననిలో 54, అరుణలో 6, అలకానందలో 20.
దాత గ్రహీత వైద్యుడు ఎవరికెవరు తెలియదు. అక్రమ దందా వ్యవహారాన్ని వాట్సాప్ ద్వారానే. కిడ్నీ రాకెట్లో వెలుగులోకి కీలక విషయాలు. అరెస్టులతో బయటకొస్తున్న విస్తుగొలిపే అంశాలు. సూత్రధారి పవన్ విచారిస్తున్న పోలీసులు. కిడ్నీ రాకెట్ సంబంధించిన ఈ స్టేట్మెంట్ ఇది. ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా? బీజేపీ వారికి అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. గద్దర్ను కేసీఆర్ బండి అవమానించారు. విప్ ఆది. గద్దర్కు పద్మ అవార్డు ఇయ్యం, పక్కా ఇయ్యమని స్పష్టీకరణ చేసిన నిన్న బండి సంజయ్. మా కార్యకర్తలను చంపితే పాటలు పాడాడు, పోలీసులను మర్డర్ చేసిండు, ఆయన పేరు ఎలా పంపుతారు? నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊరుకోం. బండి సంజయ్. కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిరా, లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకోవాలని వ్యాఖ్య. ఆర్టీసీల సమ్మె సైరన్. 21 డిమాండ్లతో ఈడీకి జేఏసీ నోటీసులు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, డ్రైవర్లు కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బస్ భవన్ ముందు ధర్నాలో జేఏసీ నేతలు. మధ్యాహ్న భోజన ధరలను 50% పెంచాలి, ఇంటర్ విద్యార్థులకు భోజనం పెట్టాలి, గురుకులాల్లో హాస్టళ్లలో శుభ్రతను పెంచాలి, సరుకుల కొనుగోలులో మార్పులు చేయాలి, నాణ్యతపై వంటవారు టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ నివేదిక. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు. ఈ కేసులకు వర్తిస్తుందని స్పష్టీకరణ. వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకున్న రఘురామ కృష్ణంరాజు. బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్. 325 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించుకున్న భారత్. దానిపైన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఏర్పాట్లు. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దులో నిర్మాణం. డ్రాగన్ వాటర్ బాంబు రిజర్వాయర్కు అడ్డుకట్ట. చైనా భారీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన కాచుకోవడమే లక్ష్యం. ఇదొక స్టేట్మెంట్. మహారాష్ట్రలో జీబీఎస్తో తొలి మరణం. గిలన్ బా సిండ్రోమ్ లక్షణాలతో సోలాపూర్లోని వ్యక్తి మృతి. పూణేలో 110 కేసులు, 16 మందికి వెంటిలేటర్పై చికిత్స. కలుషిత నీరే కారణమా? 7 వైద్యులతో కేంద్ర బృందం. మళ్ళీ కైలాష్ మానస సరోవర్ యాత్రలు. నేరుగా తిరిగే విమానాల పునరుద్ధరణ. భారత్ చైనా అంగీకారం. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి. మార్చి 29న ఖాళీ కానున్న 8 సీట్లు. పట్టభద్రుల స్థానంలో జీవన్ రెడ్డి పోటీపై అస్పష్టత. ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన. జీవన్ రెడ్డినే పోటీకి దింపాలన్న అధిష్టానం సూచన. రేసులో మస్కు రమణారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు. 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్ కు 3 దక్కే ఛాన్స్ ఉన్నాయి. టికెట్ల కోసం ఆశావాహుల ముమ్మర ప్రయత్నం. సూర్యాపేటలో యువకుడి పరువు రాయితో తలపై మోదీ హతమార్చిన వైనం. తమ అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబీకుల కోసం హత్య చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తిరుపతన్నకు బెయిలు. 10 నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట. విచారణకు సహకరించాలన్న ధర్మాసనం. ఇది ఆంధ్రజ్యోతిలోని ప్రధాన బ్యానర్ ఐటమ్. ఇప్పుడు ఈనాడులో వలసలు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం. ఇరు పొరుగు దేశాలకు ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాలో తనిఖీలపై సిక్కుల మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. ఇదొక బ్యానర్ ఐటమ్. జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. రాష్ట్రాల్ని రుణాల విషవలయంలోకి నెట్టేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేశారు. నీతి ఆయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు. 2022-23లో మూలధన వ్యయం 3.2% పడిపోయిందని వెల్లడి.
విశాఖలో డేటా సిటీ. ఇది స్టేట్మెంట్. ఇది ఈనాడులోని వాటి స్టేట్మెంట్స్. సాక్షి. మధ్యాహ్నం అధ్వాన్నం. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ నివేదిక. చాలీచాలని మెస్ ఛార్జీలతో పోషకాహారం అందించేది ఎలా? ఆహారం కలుషితం కావడానికి కారణాలు ఎన్నో. సరుకులు కొనేందుకు కార్పొరేషన్ ఉండాలి. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు మెను దారుణమనే అభిప్రాయం ఉంది. విద్యా సంస్థలన్నింటినీ ఒకే విధానం అవసరమని స్పష్టీకరణ. రాష్ట్రంలోని వందలాది స్కూళ్లను పరిశీలించి నివేదిక రూపకల్పన. తక్షణమే చేపట్టాలని చర్యలపై పలు కీలక సూచనలు. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి. కమిషన్ చైర్మన్ ఆకునూరు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారి స్టేట్మెంట్ ఇది. వైఎస్ జగన్ పై కేసుల విచారణ. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. సిబిఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుంది. రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. రఘురామ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం. కొత్త పట్టాలకు భరోసా. ఈ ఏడాది జనవరి 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయిన వ్యవసాయ భూములకు వర్తింపు. 4 పథకాలు. ఒక్కరోజు లబ్ధిదారులు 6,15,677 మంది. డీప్ సిక్ మార్కెట్ షేక్. యుఎస్ టెక్ దిగ్గజాలతో కలవరం. యుఎస్ ఏఐకి పోటీగా చైనీస్ ఆర్. టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు. 3% పతనమైన నాన్డాక్. చాట్ జీపీటీకి పోటీగా చైనీస్ డీప్ సిక్. అమెరికాకు చైనాకు గట్టి వారే జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది టెక్నాలజీ బేస్ మీద. సూర్యాపేటలో పరువు హత్య. ఇది సేమ్ బ్యానర్ ఐటమ్. ఇందు మూలంగా 5.5 కోట్ల మందికి తెలియన్నది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేం. చంద్రబాబుకు సంబంధించిన స్టేట్మెంట్ ఇది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో. సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీలు అమలు. రాష్ట్రాల ఆరోగ్య సూచికలతో నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఇది ఒక బ్యానర్ రైటింగ్ మీద తీసుకున్నారు. ఒకవైపు గాంధీ పరివార్, మరోవైపు గాడ్సే పరివార్. దేశంలో ఈ రెండు పరివారాల మధ్య యుద్ధం. మోదీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారు. మనం రాహుల్తో కలిసి నడవాలి. ఇండోర్ సంవిధాన్ బచావో ర్యాలీలో సీఎం రేవంత్. ఇది ఒక బ్యానర్ ఐటమ్. యుద్ధం తాత్కాలికంగా ముగిసిన చోట ఇప్పుడు బతుకుపోరు మొదలైంది. వారు ఇజ్రాయెల్ దాటికి ప్రాణాలు చేతపట్టుకుని వలసపోయిన పాలస్తీనియన్లు ఇప్పుడు గుండె దిటవు చేసుకొని స్థలాలకు పయనమవుతున్నారు. నామరూపాలు లేకుండా పోయిన ఇల్లు, ఎటు చూసిన శిథిలాలు, గుంతలుగా మారిన రహదారులు. నిన్నటి వరకు తాము బతికిన నేల మరుభూమిగా మారిపోవడాన్ని చూసి వారు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఇది ఇజ్రాయెల్ పాలస్తీన్కి సంబంధించిన బ్యానర్ ఐటమ్ ఇది. దావోస్ పెట్టుబడులు 6 గ్యారెంటీ లాగే. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో కేటీఆర్. 12,000 పంచాయతీలకు గాను 600 గ్రామాల్లోకి పథకాలు అమలు చేస్తారా? అదనపు హామీలపై 31న గాంధీ విగ్రహాలకు వినతులు. మేం మారాం. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల కొత్త జీవితం. నెల రోజులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 39 మంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధుల నిర్వహణ. ఫలితాలు ఇస్తున్న నగర ట్రాఫిక్ విభాగం శిక్షణ. ఇది ఒక బ్యానర్ ఐటమ్. మళ్ళీ మానస సరోవర్ యాత్ర. చైనాకు నేరుగా విమాన సర్వీసులో సంబంధాల బలోపేతానికి చర్యలు. జలవనరుల సమాచార మార్పిడి. మిస్త్రీ పర్యటనలో కీలక ఒప్పందాలు. మంత్రులతో వరుస భేటీలు, చర్చలు. హక్కుల రక్షణలో సుప్రీం. సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు నేటికి 75 ఏళ్ళు. ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో సుప్రీం కమాండర్. రాజ్యాంగం సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక. 1950 జనవరి 28న 8 మంది జడ్జిలతో ఏర్పాటు. ఇది మనకు ఈనాడు పత్రికలో వచ్చిన వాటి
బ్యానర్ ఐటమ్. మరిన్ని బ్యానర్ ఐటమ్స్తో మరిన్ని కథనాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నిన్ననే మేము కాటేసిన కాలు నాగని ఒక ఒక ఆర్టికల్ నిన్న మేము ఒక స్టోరీ, స్పెషల్ స్టోరీ ఎస్ న్యూస్లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఎవరికి డబ్బు అవసరం ఉందో వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవితాలను బూడిద పాలు చేస్తున్న కాల్మన్ కేసులు మనకు తెలుసు, ఆల్రెడీ విన్నాం. ఇలాంటి మరొక కొత్త సంచలనమైన ఒక వార్త మాకు అందింది. దాని మీద స్పెషల్ స్టోరీ చేసి నిన్న ఎస్టీ న్యూస్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు దాన్ని చూస్తారని ఆశిస్తూ